నమస్కారం. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏలూరులో జరిగే సిద్ధం బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, వార్డు నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేలా పక్కా ప్రణాళికలు రూపొందించారని, దానికి అనుగుణంగా మనమంతా పనిచేయాలని అన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో నిర్వహించిన సిద్ధం సభకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారని చెప్పారు. కొన్ని గ్రామాలు ఉన్నాయి. భీమవరం నుంచి రావాలంటే హైవే లేదు కదా, లేకపోతే నర్సాపూర్ నుంచి రావాలంటే హైవే లేదు కదా, లేకపోతే చంద్రపూర్ నుంచి రావాలంటే హైవే లేదు కదా, జగన్ నుంచి రావాలంటే హైవే లేదు కదా. అంటే మనకు దగ్గరగా ఉంది కదా, దగ్గరగా ఏం లేదు, దూరంగా ఉన్నా ప్రయాణం యాక్సెస్ బాగుంటుంది. అందుకని మనం మెయిన్ గా ఎక్కువ మంది మన మొబైల్ చేయమన్నారు. మన జాగ్రత్తగా మొబైల్ చేసుకునే లాగంలో మీరేం చేస్తారంటే ప్రతి బస్సుకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీ ఊరి పేరు పైన ఏమో పెద్దది జగన్మోహన్ గారు ఎప్పుడు పైన ఉంటుంది, కింద మంది ఉంటుంది. కింద మధ్యలో మీరు ఏం చేస్తారంటే సిద్ధం సభను జయప్రదం చేయండి అని రాయండి, లేదా సిద్ధం అని రాయండి. ఈ ఫోటో వేయండి, పక్కన నా ఫోటో చిన్నదేయండి, అర్థమైందా? తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీ ఊరి పేరు రాసుకోండి, బస్సుకి వెనక ముందు కట్టేయండి. ఒక చీకటి పడినా మన బస్సు ఎవరిదాలు ఐడెంటిఫై చేయడానికి. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, యువ నాయకులు కొట్టు విశాల్, తెన్నేటి జగజీవన్, కర్రీ భాస్కర్రావులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెం గ్రామంలోని జగనన్న కాలనీకి చెందిన 27 మందికి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇళ్ల పట్టాలను గురువారం పంపిణీ చేశారు. అలాగే పొలమూరు, మాముడూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కూడా ఇళ్ల పట్టాలను అందజేసి మాట్లాడారు. ఇదిలా ఉండగా తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆసరా 3వ సంబరాల్లో కూడా ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. రెడ్డి గారు ఇచ్చారు ఇళ్ల పట్టాలు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. మన ప్రభుత్వానికి అది లేదు. ఎప్పుడు వారత పెళ్ళై మీరు వైట్ కార్డు తీసుకుని మా పాపకు పెళ్ళైంది, మా అబ్బాయికి పెళ్ళైంది ఇళ్లతారు ఏమంటే మళ్ళీ పంచాయతీ ఆఫీస్లో సెక్రటరీలో అప్లికేషన్ తీసుకుని 90 రోజుల లోపల పట్టా ఇస్తాం. అలాగే ఈ 90 రోజుల్లో మీ గతంలో పట్టాలు ఇచ్చేవారు, ఇవన్నీ పట్టా కాదు, మీరు దీని వెంటనే డాక్యుమెంట్ కింద కూడా కన్వర్షన్ అయిపోతుంది. అలా నిన్న నుంచి మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికి ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చినవి కానీ, ఎన్టీ రామారావు ఇచ్చినవి కానీ, నేనున్నాక రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినవి కానీ, ఇవి కూడా మీకు దస్తావేజ్ వచ్చేస్తుంది, మీకు తయారవుతున్నాయి. అప్పుడే సెక్రటరియట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసేసి దస్తావేజ్ మీ చేతిలో పెడతారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్జ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిల, జడ్పీటీసీ కర్రీ గౌరీ సుభాషిణి, ఎంపీపీ కర్రీ వెంకటనారాయణ రెడ్డి, సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చిల్లే లావణ్యలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు జన్మదిన వేడుకలను నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు బర్త్డే కేకును కట్ చేసి ఆయన అందించిన సేవలను వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
అభివృద్ధి సంక్షేమం రెండూ కళ్లుగా ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిన్పే విశ్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు అల్లవరం మండల పరిధిలోని మొగళ్లమూరు బ్రిడ్జి నుండి తూర్పులంక బ్రిడ్జి వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధతో కలిసి ప్రారంభించారు. అలాగే మొగళ్లమూరు గోగువారిపేటలో 30 లక్షల ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే 35 లక్షల అంచనా వ్యయంతో తుమ్మలపల్లిలో నిర్మించనున్న 60,000 లీటర్ల తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ పనులను భూమి పూజ చేశారు. ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలో మ్యాజిక్ హౌస్ వద్ద హైదరాబాద్ కు చెందిన శ్రీశక్తి గ్రూప్, అనూస్ స్వచ్ఛంద సంస్థ, కొత్తపేట గౌతమి నేత్రాలయం వారి ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి కంప్యూటర్పై కంటి పరీక్షలు డాక్టర్ కె వీరబాబు నిర్వహించి అవసరమైన వారికి 30,000 విలువగల మందులు, కళ్లజోళ్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతా శ్యామ్, డాక్టర్ మోహిత్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ టోల్గేట్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడంతో వాహనాలని ఉచితంగానే గురువారం నుండి కొండపైకి వెళ్తున్నాయి. టోల్గేట్ కాంట్రాక్టర్ టెండర్ను వదిలివేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఏడాది క్రితం కందులపాటి శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ 2 సంవత్సరాలకు టోల్గేట్ డబ్బులు వసూలు చేసుకునే కాంట్రాక్టును టెండర్ ప్రక్రియ ద్వారా దక్కించుకున్నారు. జనవరి 31, 2024తో టోల్గేట్ కాంట్రాక్టు గడువు 1 సంవత్సరం ముగిసింది. మరో సంవత్సరం టోల్గేట్ గడువు ఉన్నా గత సంవత్సర కాలంగా నిర్వహణలో జీఎస్టీ కారణంగా నష్టపోతున్నానని కాంట్రాక్టర్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావుకు లెటర్ ద్వారా తెలిపారు. అంతేకాక ఇక మీదట టోల్గేట్ నిర్వహణ చేయలేనని, టెండర్ సమయంలో తాను 2 సంవత్సరాలకు డిపాజిట్ చేసిన 10 లక్షల రూపాయలు తనకు ఇవ్వవలసిందిగా లెటర్ ద్వారా కోరారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన నిర్వహించే రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ ప్రారంభం అవుతుందని, దీనిలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను అన్ని సీట్స్ కైవసం చేసుకున్నామని తెలిపారు. ఈ రా కదలిరా ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. లక్షలాదిగా తరలి రావడానికి మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా కార్యాచరణ చేసుకోవడం జరిగింది. 1,00,000 మందికి తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, చిత్తశుద్ధితో చేయడానికి జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ ప్రోగ్రాం ప్లాన్ చేయడం జరుగుతోంది. రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రజల్ని మళ్ళీ చైతన్యం చేయడానికి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అని చెప్పి ఆనాడు పిలిపిస్తే రాష్ట్రం మొత్తం కూడా ఏకమై ఆ రోజున కేవలం 90 రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మళ్ళీ దానికి రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి అవసరం అనే విధంగా ఇవాళ ఎక్కడ ఏ సమావేశాలు జరిగినా లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తారు. ఈ సమావేశంలో పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, కెఎస్ జవహర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితా సవరణల్లో నిర్లక్ష్యం వహించిన 5 BLOలపై సస్పెన్షన్ వేటు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో మలిదశ ప్రజాపోరు యాత్ర ఆరంభం భీమవరంలో వెల్లడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఉద్యోగులను, పెన్షనర్లను నిరాశకు గురిచేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేర్కొన్న తణుకు బ్రహ్మయ్య అండ్ కో ఆడిటర్ శ్రీనివాసరావు. తణుకు రామకృష్ణ సేవా సమితిలో ఆరంభమైన త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు అలరించిన కచేరీ. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి, తణుకు ప్రజలకు సూచించిన న్యాయవాది కిరణమయ్యి.
3వ తేదీన ఏలూరులో జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెనుమంట్ర మండలంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఆచంటి ఎమ్మెల్యే చెరుకువాడ ఆసరా పథకంలో చేయూత చెక్కులను కూడా అందజేత. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా చూపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అల్లవరం మండలంలో వివరించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. టోల్గేట్ కౌంటర్లలో సిబ్బంది లేక ద్వారకా తిరుమల చినవెంకన్న వద్దకు ఉచితంగా చేరిన వాహనాలు ఆనందం వ్యక్తం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.